కీలక సమయాల్లో పార్టీ ప్రెసిడెంట్ కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అందుబాటులో లేకపోవడంతో రాష్ట్ర ప్రజలకు భరోసా కల్పించేవారు కరువయ్యారు. వరదల సమయంలో హైడ్రా ఇష్యూ, పీఏసీ చైర్మన్ వివాదం టైంలోనూ ఇరువురు అందుబాటులో లేరు. పార్టీ కేడర్కు గైడెన్స్ కూడా ఇవ్వలేదు. దీంతో గులాబీ పార్టీకి మరో కీలక నేత అవసరమనే చర్చ పార్టీలో జరుగుతుంది. ప్రజలకు అందుబాటులో ఉండే లీడర్ ఉంటేనే ఆపద సమయంలో వారి మధ్యలో ఉంటారని, పార్టీని సైతం మరింత బలోపేతం చేసే ఛాన్స్ ఉందని పార్టీ నేతలే అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రంలో అధికారం కోల్పోవడంతో ప్రతిపక్షానికే బీఆర్ఎస్ పరిమితం కావడంతో పార్టీ అధినేత కేసీఆర్ తీవ్ర నైరాశ్యానికి గురయ్యారు. ప్రజా తీర్పుపై అసహనం వ్యక్తం చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లోనూ పార్టీకి ఘోరమైన ఫలితాలు రావడంతో ప్రజలకు దూరంగా ఉన్నారు. ఫామ్ హౌస్కే పరిమితమయ్యారు. రాష్ట్రంలో భారీ వర్షాలకు ఉమ్మడి జిల్లాలైన ఖమ్మం, మహబూబాద్, వరంగల్లో భారీ వరద నష్టం జరిగింది. ఖమ్మంలో వరద బాధితులకు అండగా నిలవాల్సిన సమయంలోనూ గులాబీ అధినేత బయటికి రాలేదు. భరోసా కల్పించే ప్రయత్నమూ చేయలేదు. హైడ్రా, మూసీ సుందరీకరణ సైతం